రైట్ బ్యాక్ టు న్యూస్. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీ వీడలేదు. అదృశ్యమై 15 రోజులు గడుస్తున్న పాప ఆచూకీ ఇంకా లభించలేదు. అధికారులు, పోలీసుల ప్రత్యేక బృందాలు కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో సర్చింగ్ కొనసాగిస్తున్నారు. జ్ఞానేశ్వరి అదృశ్యమైన రోజు సిహెచ్ అగ్రహారం వినాయకుడి గుడి దగ్గర పెంపుడు కుక్క సంచరిస్తూ కనిపించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయ్యాయి. కుక్క కదలికలను పరీక్షించిన పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం కూడా చేశారు. మరోవైపు కిడ్నాప్ కోణంలోనూ విచారించిన పోలీసులు ఇప్పటి వరకు 6,000కు పైగా సెల్ ఫోన్ కాల్ డేటాను విశ్లేషించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, దాదాపు 15 రోజులు గడిచిపోయింది, ఇప్పటి వరకు పాప ఆచూకీ లభించలేదు. దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? గుడ్ మార్నింగ్ కార్తీక్. ఏదైతే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీ ఏ విధంగా ఛేదించాలో తెలియక పోలీసులు అయితే తల్ల పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. జాను అదృశ్యమై ఈవేళకి దాదాపు 15 రోజులు కావస్తున్నప్పుడు కూడా ఎటువంటి ఆచూకీ అయితే పోలీసులకు లభించలేదు. దీంతో జాను తిరిగి వస్తుందని చెప్పి తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు సన్నగిలుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జాను అదృశ్యం అయితే మిస్సింగ్ కేసు ఒక మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 రోజుల నుంచి అటు పోలీసులతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు అటవీ శాఖ సిబ్బంది కూడా పూర్తిగా జాహ్నవి నివసిస్తున్నటువంటి పామాయిల్ తోట, అదేవిధంగా వెనక ఉన్నటువంటి నల్లకొండ చిట్టడుగు ప్రాంతాన్ని జల్లెడు పట్టి గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా ఇటువంటి ఆచూకీ అయితే దొరకలేదు. తాజాగా ఈవేళ జాహ్నవి అదృశ్యమైన కొంతసేపటి తర్వాత ఈ పెంపుడు కుక్క వెంట వెళ్లిందని చెప్తున్నారు. ఆ కుక్క ఈ సిహెచ్ అగ్రహారం గ్రామంలోని సంచరించినట్లు అక్కడ ఉన్నటువంటి వినాయక టెంపుల్ వద్ద సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మధ్యాహ్నం 1 గంట 2 ప్రాంతంలో ఆ కుక్క సంచరిస్తూ వెళ్తున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. అయితే పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. ఇప్పటికే పవర్ డంప్ ద్వారా దాదాపు 6,000 సెల్ ఫోన్ కాల్స్ డేటాను అయితే విశ్లేషించారు. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి క్లూ కూడా దొరకలేదు. అయితే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి పెంపుడు కుక్క కీలకమైన జాహ్నవి ఆధారం చూపిస్తుందని చెప్పి కూడా అందరూ ఆశపడ్డారు. 3 రోజుల తర్వాత తిరిగి వచ్చిన పెంపుడు కుక్క మళ్లీ వెళ్లిపోయి తిరిగి 2వ రోజు కూడా వచ్చింది. దాన్ని బంధించి దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి చిన్నారి జాడ కోసం అని చెప్పి ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆ జీపీఎస్ ట్రాకర్ అమర్చిన మర్నాడే ఆ పెంపుడు కుక్క చనిపోవడంతో అందరిలో ఆశలు అయితే సన్నగిలిన పరిస్థితి అయితే ఉంది. అయితే కుక్క ఏ విధంగా చనిపోయిందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కుక్కకు పోస్ట్ మార్టం చేశారు. ప్రస్తుతం అయితే నమూనాలకు టెస్టింగ్ జరుగుతుంది. మరో 2 రోజుల్లో పోస్ట్ మార్టం కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కుక్క ఏ విధంగా చనిపోతుంది అనేది విషయాలు కూడా వెల్లడవుతున్నాయి. మరోవైపు చిన్నారి జాహ్నవి అదృశ్యమయ్యి 15 రోజులు కావడంతో తల్లిదండ్రులు అయితే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కార్తీక్, థ్యాంక్ యూ రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.